శ్లోకం 11 అథైతదప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. ఒకవేళ నువ్వు నా మీద మనస్సు నిలపలేకపోయినా లేదా నా కోసం పనులు కూడా చేయలేకపోయినా నన్నే శరణు వేడి మనస్సును నిగ్రహించుకుని నువ్వు చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని నాకే వదిలేయి. ముఖ్య ఉద్దేశ్యం మనస్సును పూర్తిగా దేవుడిపై ఉంచడం. మనస్సు నిలకడగా లేకపోతే పదే పదే అభ్యాసం ద్వారా నిలపడం. అభ్యాసం కూడా కష్టమైతే చేసే పనులన్నీ భగవంతుడి కోసమే అనుకుని చేయడం. ఇవేవీ సాధ్యం కాకపోతే కనీసం నువ్వు చేసే పని వల్ల వచ్చే లాభనష్టాలను సుఖదుఃఖాలను లెక్క చేయకుండా ఆ ఫలితాన్ని భగవంతుడికి అర్పించడం. శ్లోకం 12 శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతరనంతరం. అవగాహన లేకుండా చేసే అభ్యాసం కంటే జ్ఞానం మిన్న, జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైనది, ధ్యానం కంటే కర్మఫల త్యాగం మరీ శ్రేష్టమైనది. ఎందుకంటే అటువంటి త్యాగం వల్ల వెంటనే పరమశాంతి లభిస్తుంది. వివరణ: అభ్యాసం మరియు జ్ఞానం. ఏమీ తెలియకుండా మొక్కుబడిగా చేసే అభ్యాసం కంటే అసలు మనం ఎందుకు చేస్తున్నామో తెలిసిన జ్ఞానం గొప్పది. జ్ఞానం మరియు ధ్యానం కేవలం పుస్తక జ్ఞానం కంటే ఆ పరమాత్మను మనసులో నిలుపుకునే ధ్యానం గొప్పది. ధ్యానం మరియు కర్మఫల త్యాగం. ధ్యానం చేసేటప్పుడు కూడా మనసులో కోరికలు ఉండవచ్చు. కాని నేను చేసే పని ఫలితం నాది కాదు అని వదిలేయడం త్యాగం అన్నింటికంటే గొప్పది.